అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మన మొదటి అంశం, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా మైక్ జాన్సన్. అమెరికా ప్రతివాదుల సభ స్పీకర్గా మైక్ జాన్సన్ ఎన్నికయ్యారు. దీంతో 3 వారాల ప్రతిష్టంభనకు తెరపడినట్లు ఉంది. లూసియానా నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున జాన్సన్ కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 220 ఓట్లు పోలయ్యాయి. వ్యతిరేకంగా 209 ఓట్లు పడ్డాయి. గత కొన్ని నెలలుగా ఖతారు నిర్బంధంలో ఉన్న భారత్కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు గురువారం మరణశిక్షణ విధించింది. గూఢచర్యం ఆరోపణలపైన వీరికి ఈ శిక్ష పడింది. ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో పనిచేస్తున్న వీరిని గతేడాది ఆగస్టులో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాలతో కేసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిపైన మోపిన అభియోగాలేమిటన్నట్టు అటు ఖతారు ఇటు భారత అధికారులు బహిర్గతం చేయలేదు. 8 మంది భారతీయులకు మరణశిక్ష పడినట్టు వార్తలు రావడంపైన భారత విదేశీ వ్యవహారాల శాఖ ఎంఈఏ స్పందించింది. ఈ వార్త తమనెంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని, అత్యంత ప్రాముఖ్యత గల ఈ కేసుపైన న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. బ్రిటన్లో ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ భద్రతా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బ్రిటన్లోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ గురువారం ప్రకటించారు. పారిశ్రామిక విప్లవం, విద్యుత్ శక్తి, ఇంటర్నెట్ల మాదిరిగానే ఏఐ కూడా సమూల రూపాంతరాన్ని తీసుకురానుందని, మునుపటి సాంకేతిక విప్లవాల మాదిరిగానే ఏఐతో కూడా ప్రయోజనాలు, కొత్త ప్రమాదాలు ఉన్నాయని సునాక్ చెప్పాడు. ఏఐ అత్యున్నత మేధగా మారిన మానవుడి పక్కను నెట్టేస్తుందని భయాలు నిరాధారణమైనవని ఈ సందర్భంగా అన్నారు. యువ వ్యోమగాముల బృందాన్ని చైనా అంతరిక్ష కేంద్రానికి పంపించింది. షెన్జో 17 అంతరిక్ష నౌకను తీసుకుని లాంగ్ మార్చ్ 2F రాకెట్ గురువారం నింగిలోకి దూసుకెళ్లింది. జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ మిషన్లో పాల్గొన్న 3 వ్యోమగాములు టాంగ్ హాంగ్బో, టాంగ్ షెంగ్జీ, జియాంగ్ షిన్ లిన్ల సగటు వయసు 38 సంవత్సరాలని చైనా అంతరిక్ష సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న వారిలో అతి తక్కువ వయసున్న వారు వీరేనని తెలిపింది. 2030 నాటికి జాబిల్లుపైకి వ్యోమగాములను పంపాలన్న ప్రయత్నిస్తున్న డ్రాగన్ దేశం తన అంతరిక్ష ప్రయోగాలను వేగవంతం చేస్తుంది. గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రాథమిక దశలోనే ఉద్యోగ అనుమతి కార్డు, ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ కార్డు ఈఏడి అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను జారీ చేయాలని గురువారం అమెరికా శ్వేతసౌధ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు ఆసియన్ అమెరికన్, నేటివ్, హవాయియన్, పసిఫిక్ ఐలాండర్ వ్యవహారాల శ్వేతసౌధ కమిషనర్ ఆమోదం తెలిపారు. దీనిని అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదిస్తే వేల మంది విదేశీ వృత్తి నిపుణులకు ప్రయోజనం జరుగుతుంది. అందులో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ప్రస్తుతం గ్రీన్ కార్డు ఆమోదానికి దశాబ్దాల సమయం పడుతుందన్న సంగతి తెలిసిందే. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల ప్రక్రియల్లో పలు దశలుంటాయి. ఉద్యోగి తరపున కంపెనీలు యజమానులు తొలుత I-140 దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. తదుపరి అత్యంత ముఖ్యమైన దశ స్టేటస్ సర్దుబాటు. దీనికి I-485గా పిలుస్తారు. ప్రస్తుతం I-485 దశలో ఈఏడి కార్డును జారీ చేస్తున్నారు. భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపా వరకు నిర్మించే రైలు, రోడ్డు, ఆర్థిక నడావా చైనా స్కిల్ రోడ్డుకు పోటీయేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. దీనిపై తాను G7 దేశాలతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. భారత్లో జరిగిన G20 సదస్సులో ఆర్థిక నడావాపైన తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం వాషింగ్టన్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో భేటీ అనంతరం బైడెన్ మీడియాతో మాట్లాడారు. మేము చైనా సిల్క్ రోడ్డుతో పోటీ పడతాం, విభిన్న మార్గాల్లో దీన్ని తీసుకెళ్తాం. చైనా ప్రాజెక్టుపై సంతకాలు చేసిన దేశాలు అన్ని అప్పులు కూరుకుపోవడం ఖాయమని అన్నారు. బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందడానికి కీలకమైన మల్టిపుల్ ఇన్ మల్టిపుల్ అవుట్ మిమో సాంకేతికత సృష్టికర్త, భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఆరోగ్యస్వామి పాల్ రాజ్కు లండన్లో పారడే అవార్డును ప్రదానం చేశారు. అత్యాధునిక సాంకేతికతలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే అవార్డు ఇది. తమిళనాడులో పొల్లాచిలో జన్మించిన పాల్ రాజ్ 16 ఇయర్స్ ఏజ్లో భారత నౌకాదళంలో చేరి 25 ఏళ్ల సేవల తర్వాత అమెరికాకు వలస వెళ్లి ప్రస్తుతం స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మెక్సికోలో హరికేన్
ఓటిస్ కారణంగా 27 మంది మృతి చెందారు, 4 గల్లంతయ్యారు. దేశ పసిఫిక్ తీర ప్రాంతంలో ఈ హరికేన్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. అకాపుల్కో ప్రాంతంలో లక్షల మంది ప్రజలు ఇల్లు ధ్వంసమై విద్యుత్తు సరఫరా లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫిన్టెక్ యూనికార్న్లో మనకు 3వ స్థానం. అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికా. ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక ఫిన్టెక్ యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో ఈ ఏడాది భారత్ 3వ స్థానం దక్కింది. అమెరికా, బ్రిటన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్లను ఈ విభాగంలో కలిగి ఉంది. బ్రిటన్ 27 ఫిన్టెక్ యూనికార్న్లతో 2వ స్థానంలో ఉండగా 17 సంస్థలతో భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా పేర్కొంది. మార్కెట్ విలువ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. ఈ దేశానికి చెందిన వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ వంటివి అంతర్జాతీయ అంకుర వ్యవస్థను శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ విలువ ఉన్న 15 ఫిన్టెక్ కంపెనీలలో అమెరికా ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ APAARల గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనిపైన విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాలని తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11న ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయం జిల్లా విద్యాశాఖ అధికారులు గురువారం ఆదేశించారు. ఆధార్ తరహాలోనే విద్యార్థులకు యూనిక్ ఐడి ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. ఒక విద్యార్థికి కేటాయించే నంబర్ జీవితాంతం కొనసాగుతుంది. స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్య పూర్తి చేసేదాకా ఇదే నంబర్ ఉంటుందని అన్నారు. ఈ నంబర్ ద్వారా ఆన్లైన్లో విద్యా సంబంధిత విషయాలు తెలుసుకునే వీలుంది. విద్యార్థి ఏ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలో చదివాడు, అకాడమిక్ మార్కులు ఏమిటి వంటి వివరాలను కేవలం మౌస్ క్లిక్ ద్వారానే తెలుసుకునే వీలుంది. ఇప్పటికే యూడైస్ ద్వారా విద్యార్థుల డేటాబేస్ను పూర్తి చేస్తున్నారు. విద్యార్థుల అకాడమిక్ సర్టిఫికెట్లను కూడా ఆన్లైన్లో భద్రపరిచే డిజిలాకర్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రతి HM స్థాయిలో పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఇవ్వబోయే విశిష్ట గుర్తింపు కార్డుకు వారు అనుకూలంగా లేదా ప్రతికూలమా తెలుసుకోవాలనే ఈ పత్రాన్ని జిల్లాలకు పంపించింది. పోలీసుల దళాల కోసం తయారు చేసే హెల్మెట్లతో పాటు బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్లు, డోర్ ఫిట్టింగ్లకు తప్పనిసరిగా నాణ్యత నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. నాసిరక ఉత్పత్తులు దేశంలో దిగుమతి కాకుండా నిరోధించడంతో పాటు దేశీయ తయారీకి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకునుంది. పోలీస్ దళాలు, సివిల్ డిఫెన్స్, వ్యక్తిగత భద్రతా నిబంధనలు 2023, బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్ల నిబంధనలు 2023, డోర్ ఫిట్టింగ్ నిబంధనలు 2023 పేరిట 3 వేర్వేరు నోటిఫికేషన్లను పరిశ్రమల ప్రోత్సాహం అంతర్గత వాణిజ్య విభాగం DPIIT ఈ నెల 23న విడుదల చేసింది. ఈ ఆదేశాల ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS మార్కు లేని ఈ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, దిగుమతులు, నిల్వ వంటివి చేయరాదు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి 6 నెలల తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనగానే మనకి 1984 డిసెంబర్ 2న జరిగిన గ్యాస్ లీకేజీ గుర్తొస్తుంది. యూనియన్ కార్బైడ్ అనే ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ MIC అనే వాయువు వెలువడి చాలా దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని భోపాల్ గ్యాస్ దుర్ఘటన పైన సిరీస్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యాష్రాజ్ ఫిలిమ్స్, OTT వేదిక నెట్ఫ్లిక్స్ చిత్రరంగంలో కలిసి పనిచేస్తున్నాయి. వారిద్దరు భాగస్వామ్యం నుంచి రానున్న మొదటి ప్రాజెక్టు ది రైల్వేమెన్ ఆన్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద భోపాల్ 1984 అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి ది రైల్వేమ్యాన్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద భోపాల్ 1984 అనేది ఉపశీర్షిక చేశారు. ఈ 4 ఎపిసోడ్ సిరీస్తో శివ్ రావెల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భోపాల్ 1984 డిసెంబర్ 2న జరిగిన గ్యాస్ లీకేజ్ ఆధారంగా ఇది తీస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టులో R మాధవన్, KK మేనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటన మధ్య మానవత్వం చేసిన పోరాట కథ ది రైల్వే మెన్ నిజమైన కథల ద్వారా రూపొందిన ఈ 4 ఎపిసోడ్స్ సిరీస్లు నవంబర్ 18న రానున్నాయి. కేవలం నెట్ఫ్లిక్స్లో మాత్రమే ఈ వ్యాఖ్యల్ని జోడించారు.
ఆ రోజు జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలకు ప్రాణంగా పెట్టిన వందలాది మంది పౌరుల జీవితాలను కాపాడిన రైల్వే ఉద్యోగుల కథను ఆధారంగా చూడాల్సిందేనంటూ సినీ వర్గాలు తెలిపాయి. దేశంలో అత్యున్నత విద్యా సంస్థగా బెంగళూరు ఐఐఎస్సి, ప్రపంచంలో తొలి 2 స్థానాల్లో హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, హైదరాబాద్ ఐఐటీలకి చోటు. 2201 నుంచి 600 ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. మన దేశం నుంచి అత్యున్నత విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్సి నిలిచింది. 2024 ఏడాదికి ర్యాంకింగ్స్లో అమెరికా, బ్రిటన్లకు చెందిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు తొలి స్థానంలో నిలిచింది సత్తా చాటాయి. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొదటి 2 స్థానాల్లో ఉంటే, బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు 4th, 5th ర్యాంకుల్లో నిలిచాయి. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 10వ ర్యాంకుల్లో ఉంది. భారతదేశానికి సంబంధించినంత వరకు ఫిజికల్ సైన్స్, కంప్యూటర్, లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుల్లో బెంగళూరు ఐఐఎస్సి స్థానాల్లో నిలిచింది. ఈ సంస్థ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లలో 100 to 125 ర్యాంకులు కేటగిరీలో, ఫిజికల్ సైన్స్ 201, 250 ర్యాంకుల్లో కేటగిరీలో ఉంది. శంతను నారాయణ్కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్. 3 ఎమ్మెల్యేలతో పాటు 1325 మంది పిహెచ్డీలకు ఈ నెల 31న విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రదానం చేస్తారు. 3 ఎమ్మెల్యేలు సీతక్క, బాల్కా సుమన్, గువ్వల బాలరాజు విజయవంతంగా తమ పరిశోధనలు పూర్తి చేసి పిహెచ్డి పట్టాలు అందుకొనున్నారు అని ఉస్మానియా యూనివర్సిటీ విసి రవీందర్ తెలిపారు. ఇప్పుడు జరిగే స్నాతకోత్సవం 80వ స్నాతకోత్సవం. మేడిగడ్డ బ్యారేజీ వంతెనకు కుంగడంపైన పరిశీలనలు చేసి కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ శుక్రవారం ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిపారు. కట్ ఆల్ ఆఫ్ పైపింగ్ కారణంగా పునాదుల కింద ఇసుక క్రమంగా వెళ్ళిపోయిందని, పియర్సన్కు నష్టం వాటిల్లిందని తెలిపింది. అయితే వీటిపైన వేసిన కమిటీ జైన్ కమిటీ. జైన్ అనేది కమిటీ పేరు. అనిల్ జైన్ చీఫ్ ఇంజనీర్ గారు, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీ వేసింది. తెలంగాణకు చెందిన భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం త్రిపుర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన సమావేశంలో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. త్రిపురలో పారదర్శకత, సాధికారత, జవాబుదారీతనం కోసం పాటుపడతానని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని, మాణిక్ సహా నేతృత్వంలో రాష్ట్ర సర్కారుకు తోడ్పాటు అందిస్తానని ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. క్రిమినల్ చట్టాలకు మరింత పదును పెట్టాలని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం బిల్లులు సమీక్షిస్తున్న హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ భావిస్తుంది. ముఖ్యంగా నిర్లక్ష్యంతో మరణానికి కారణమైన వారిపైన ఉదారంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత సెక్షన్ 304A మరింత కఠినం మార్చే అవకాశాన్ని పరిశీలిస్తుంది. ప్రస్తుత సెక్షన్ ప్రకారం ఈ నేరానికి గరిష్ట శిక్ష 2 ఏళ్లు, దీన్ని 5 ఏళ్లకు పెంచాలని కమిటీ యోచిస్తుంది. రోడ్డు ప్రమాదంలో, భవనాలు కుప్పకూలిన ఘటనల్లో సంభవించిన మరణాలకు ఈ సెక్షన్ వర్తిస్తుంది. దీంతో పాటు 3 బిల్లుల్లో పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడింది. జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభించారు. 37వ జాతీయ క్రీడల ఆరంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. పటోర్దాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అందుకు వేదికైంది. గాయకులు హేమ, సర్దేశాయ్, సుఖ్వీందర్ సింగ్లతో పాటు అలరించారు. కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగా, మల్లంకబ్బు విన్యాసాలు అబ్బురపరిచాయి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి గోల్ఫ్ జీపులో స్టేడియంలోని ప్రయాణిస్తూ ప్రేక్షకులకు ప్రధాని మోడీ అభివాదం చేశారు. భారీ బెలూన్ సాయంతో గాల్లో ఎగురుతున్న ఓ కళాకారిణి క్రీడల జ్యోతిని ప్రదర్శించి భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, విండ్ సర్పర్ కాత్యా అమర్జ్యోతిని తీసుకెళ్లి ప్రధానికి అందించారు. అనంతరం జాతీయ క్రీడలు ఆరంభమైనట్లు ప్రధాని అధికారికంగా ప్రకటించారు. జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు మరో 2 కాంస్యాలు దక్కాయి. వెయిట్ లిఫ్టింగ్లో పురుషుల 73 kgs విభాగంలో కోటేశ్వరరావుకు కంచు పథకం దక్కించుకున్నారు. మొత్తం 278 కిలోల బరువెత్తి 3వ స్థానంలో నిలిచారు. మహిళల 59 కిలోల విభాగంలో దీపా నయోమి కూడా కాంస్యం నెగ్గారు.
ప్రపంచ కప్ తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్లో భారత జట్టుకు జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా వ్యవహరించవచ్చు. ప్రపంచ కప్ ముగిసిన వారం రోజుల్లో భారత్లో పొట్టి సిరీస్ టీ20 ప్రారంభం కానుంది. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒప్పందంతో ప్రపంచ కప్తో పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం చీఫ్ కోచ్ పదవికి బీసీసీఏ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ద్రవిడ్ను కోరే అవకాశం లేకపోలేదు. అయితే తీవ్ర ఒత్తిడి, విస్తృత ప్రయాణాలతో కూడుకున్న చీఫ్ కోచ్ పదవికి కోసం 51 ఏళ్ల ద్రవిడ్ ఆసక్తి చూపుతాడా అన్నది ఒక అంశం. పారా ఆసియా క్రీడల్లో పతక మోత మోగిస్తున్న భారత్ కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా 82 పతకాలు, 18 స్వర్ణాలు, 23 రజతాలు, 41 కాంస్యాలు సొంతం చేసుకుంది. 2018 జకర్తాలో 72 పతకాలు రికార్డు బద్దలు కొట్టింది. గురువారం ఒక్కరోజే 19 పతకాలు, 3 స్వర్ణాలు, 3 రజతాలు, 13 కాంస్యాలు ఖాతాలో వేసుకుంది. ఆటలు ముగియడానికి మరో 2 రోజుల నేపథ్యంలో 100 పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత్ దూసుకెళ్తుంది. ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతుంది. సచిన్ ఖిలారీ షాట్పుట్, సిద్ధార్థ్ బాబు మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్, శీతల్ దేవి, రాకేష్ కుమార్ ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ పసిడి పథకాల్లో మెరిశారు. షాట్పుట్లో 16.03 మీటర్ల గుండును విసిరిన సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ రోహిత్ కుమార్ 14.56 మీటర్స్ కాంస్యం నెగ్గాడు. 50 మీటర్ల ప్రోన్ షూటింగ్ విభాగంలో సిద్ధార్థ్ 247.7 పాయింట్స్ అగ్రస్థానంలో నిలిచి పసిడి సొంతం చేసుకున్నారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. చైనాలో చవాంగ్లోని జరుగుతున్న పోటీల్లో జూనియర్ మహిళల 10 మీటర్ ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో సోనం మస్కర్, గౌతమి, జాస్మిన్ కౌర్లతో కూడిన భారత బృందం 1891.6 అగ్రస్థానంలో నిలిచింది. సత్తా చాటిన సోనం 632.6, గౌతమి 631.9, జాస్మిన్ 627.1 ఛాంపియన్షిప్ రికార్డు సొంతం చేసుకున్నారు. గత రికార్డు మొహాలీ ఇలవేనిల్ శ్రేయ 1883.3 రికార్డు బద్దలు కొట్టారు. జాతీయ ఆటల పండగ రోజు గోవాలో అట్టహాసంగా మొదలైంది. ఈ సందర్భంగా ఒలింపిక్స్ నిర్వహణకు కూడా భారత్ సిద్ధమంటూ ప్రధాని మోదీ తెలిపారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. జాతీయ క్రీడలను వచ్చే నెల 9 నుంచి 15 రోజుల పాటు 28 వేదికల్లో 43 క్రీడాంశాలతో నిర్వహిస్తారు. రాష్ట్రాలు, సర్వీసెస్లకు చెందిన 37 జట్లు బరిలో ఉన్నాయి. మొత్తం 10,000 పైచిలుకు అథ్లెట్లు పథకాల కోసం శ్రమించనున్నారు. ప్రారంభోత్సవం కంటే ముందుగానే వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, నెట్బాల్, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, బాస్కెట్ బాల్ క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ASC మహిళల 2024 ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ను భారత జట్టు భారీ ఓటమితో ప్రారంభించింది. తాష్కెంట్లో గురువారం జరిగిన గ్రూప్ సి తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 0-7 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ ఛాంపియన్ జపాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి జపాన్ 1 గోల్ మాత్రమే ఇచ్చిన భారత్ రెండో అర్ధభాగంలో ఏకంగా 6 గోల్స్ను సమర్పించుకుంది. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోతు 46వ నిమిషంలో స్ట్రైకర్ బాలాదేవి స్థానంలో సబ్స్టిట్యూట్గా బరిలో దిగింది. ఈ నెల 29న జరిగే రెండో లీగ్ మ్యాచ్లో వియత్నాంతో భారత్ ఆడుతుంది. నేటి నుంచి ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ స్వదేశంలో తొలిసారిగా ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. 6 జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు రాంచీలో మొదలవుతుంది. తొలి రోజు థాయిలాండ్ జట్టుతో సవితా పునియా కెప్టెన్సీలో భారత జట్టు ఆడనుంది. మ్యాచ్ రాత్రి 8:30 గంటల నుంచి జరుగుతుంది. చైనా, జపాన్, కొరియా, మలేషియా జట్లు కూడా ఈ టోర్నీలో పోటీ పడతాయి. థాయిలాండ్తో మ్యాచ్ తర్వాత భారత్ 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్తో, నవంబర్ 2న కొరియాతో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్ 4లో నిలిచిన జట్లు నవంబర్ 4న సెమీఫైనల్లో తలపడతాయి. నవంబర్ 5న సెమీఫైనల్తో టోర్నీతో ముగిస్తుంది. ఈ టోర్నీలో మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ 10/5 ఛానల్లో సోనీ లైవ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇవి అక్టోబర్ 27కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.